హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇక్కడైతే నేను ఉసిరికాయలు ఒక హాఫ్ కేజీ తెచ్చానండి. తెచ్చిన వెంటనే అయితే చేయలేకపోయినా ఒక 2 డేస్ అయితే పక్కన పెట్టానండి. ఫ్రెండ్స్, మీరు అలా చేయకుండా తెచ్చిన వెంటనే అయితే మీరు కొంచెం ఓపిక చేసుకొని ఊరగాయ పట్టేసేయండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ అయితే మరి తెచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చక్కగా అయితే వాటర్లో ఒక 2-3 సార్లు కడిగేసి అయితే మరి ముందుగా కడిగే ముందు ఒక వాటర్లోనే ఒక 2-3 నిమిషాలు అయితే వాటర్లో నానబెట్టి మంచిగా చేత్తో రుద్దేసుకొని ఏదైనా మచ్చలు ఇంకేదైనా ఉన్నా కూడాను తొడియాలు ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలాగ 2-3 సార్లు కడిగేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట అంటే ఒక టవల్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా కూడాను చెమ్మ పీల్చేటట్టుగా ఉండాలండి. క్లాత్ మనం తెచ్చుకునే క్లాత్ చూసారు కదా, చెమ్మ లేకుండా ఎలా ఉందో అలాగ మొత్తము ఉసిరికాయలన్నీ కూడా చెమ్మ లేకుండా నీట్గా అయితే మరి ఆ యొక్క క్లాత్తో అయితే తుడిచేసేసుకొని ఒక ఎండలో అయినా కానీ గాలికైనా కానీ దగ్గరదాప మనకు ఒక అరగంట సేపు అయితే అలా ఆరబెట్టేసుకోవాలండి. చెమ్మ అంతా పీల్చేసుకున్న తర్వాత కూడాను, ఎందుకంటే మళ్ళీ మనం ఊరగాయ పడతాం కాబట్టి ఒకవేళ చెమ్మ అనేది ఉంటే మరి బూజు పట్టడం అలాంటివి కూడా ఉంటుంది. అటువంటిదంతా కూడా ఫంగస్ లాంటివి చేరకుండా నీట్గా మన గాలికి అయితే ఎండకు కానీ మనము కొంచెం సేపు మరి తడిబట్టతో అంతా వేసేసి చెమ్మ పీల్చేసిన తర్వాత అలా పెట్టుకోవడం మంచిది. ఇప్పుడైతే నేను అట్లాగా ఆరబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు ఇక్కడైతే చక్కగా ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి మరి ఒక 2 స్పూన్లు మెంతులు, అంటే నేను ఒక హాఫ్ కేజీ కదండి తీసుకున్నాను, అక్కడైతే చేత్తో వేస్తున్నాను కానీ మీరైతే స్పూన్తో వేసుకోండి. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్లు అయితే ఆవాలు అలా తీసేసుకొని చక్కగా అయితే మరికి మెంతులు రెడ్డిష్గా కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు మనమైతే నీట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము ప్యాన్లో ఏమంటే మనకు తగినంత ఆయిల్, ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను కదండి, అందుకని పావు కేజీకి తక్కువ మరి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆ కడాయిలో మరి పోసేసి కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత ఇక్కడైతే మనం ఉసిరికాయలు వేయించేసుకున్నాం. ఈ లోపలైతే నేను ఇక్కడ మరి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఉసిరికాయ ఊరగాయ పట్టాల్సింది ఇక్కడైతే 150 గ్రాములు కల్లులుప్పు తీసుకొని మిక్సీ పట్టాను. అలాగే మనం వేయించుకున్న పోపు మనకి ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, మరి అక్కడైతే కొన్ని వెల్లుల్లి కూడా మనము కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. కొన్ని మాత్రము పైన పొట్టంతా మరి ఒలిచేసి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, పసుపు కూడా పక్కన పెట్టుకున్నాం. కారం అయితే అక్కడ చూపించడం మర్చిపోయానండి. ఇక్కడ మనకు ఆయిల్ వేడైన తర్వాత చక్కగా మనకైతే ఇక్కడ మంచి కలర్ వచ్చేంత వరకు, అలానే మనకి ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినట్టు కాదండి, చక్కగా అవి మెత్తబడేదాకా మనకైతే మరి ఫ్రై చేయాలండి. నూనెలోనే మరి మగ్గిపోవాలి. చూడండి, మగ్గుతున్నప్పుడు మనకి ఎంతగా కలర్ చేంజ్ అవుతుందో కదా, ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక నైఫ్ కానీ మరి అలా తీసుకొని అలా గుచ్చితే మరి మనకైతే మెత్తబడితే మనకి ఆ ఫోర్క్ అనేది దాని లోపలికైతే మరి అట్లా గుచ్చుకున్నప్పుడు దిగింది అని అంటే మనకి చక్కగా అయితే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి. మరి ఇక్కడ ఉసిరికాయలు చూడండి, ఎక్కువగా కూడా మనము ఇవి మగ్గబెట్టాల్సిన అవసరం లేదు. ఆయిల్లో కాసేపు ఒక 7 మినిట్స్ అలాగ మనమైతే చక్కగా అయితే మరి ఆయిల్లో మరకు ఎట్లాగ మగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తారు కదండి, ఇక్కడ 2-3 సార్లు అయితే నేను ఇక్కడైతే ఫోర్క్తో అయితే మరి గుజ్జు చూసాను. చక్కగా అయితే మరి మనకి ఉసిరికాయలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనకి వాడినట్టు కూడా కనబడుతుంది కదండి. మరి అలాగ మనం పక్కకు తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లోను. మరి ఇలాగా తీసేసి అన్నీ కూడా నీట్గా మరి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న ఈ ఉసిరికాయలని పక్కన పెట్టేసుకొని మరి ఒక బౌల్లో అయితే మనం వేసేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు అదే ఆయిల్ ఏమంటే కొంచెము ఆవాలండి, అలాగే జీలకర్ర వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా మీరు వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను ఎండుమిర్చి వేయలేదండి. మరి ఇక్కడైతే చూడండి, గర్భాలు అంటే పై పొట్టు తీసేసిన వెల్లుల్లి అయితే దగ్గర దాపు ఇక్కడ మరి నాకు తగినన్ని అయితే వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని అయితే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే మనకు అక్కడ వేగిపోయిన తర్వాత మరి ఆయిల్ అనేది చల్లార్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఆవు పొడి మనం రెడీ చేసుకున్నాం కదండి, అదంతా ఒక బౌల్లో వేసుకొని
కల్లులుప్పు కూడా ఒక బౌల్ వేసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను దగ్గర దాపు ఒక 150 గ్రాముల దాకా అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఆ ఉప్పు వేసేసాను, ఆవు పిండి వేసాను, అలాగే పసుపు కూడా తగినంత వేసాను. ఇప్పుడైతే ఇదంతా గరిటతో అలా కలిపేసేసుకొని కారం చూసారు కదండి, తగినంత అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను దగ్గర దాపు ఒక 100 గ్రాముల పైన అయితే నేను కారం తీసుకున్నానండి. కారము ఉప్పు మనకి చాలా పులుపు పర్ఫెక్ట్గా ఉంటేనే ఊరగాయ అనేది మనకి చెడిపోదు, దగ్గర దాపు సంవత్సరం పాటు ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చక్కగా కలిసిపోయేంత వరకు స్పూన్తో కలిపేసుకోవాలండి. చూసారు కదండి ఎంత బాగా అసలు మనకైతే ఆయిల్ ఎంత చక్కగా మనకి మగ్గిపోయిందో చూసారు కదండి. ఉసిరికాయ మనకి చాలా మంచిదండి, కంటికి మంచిది, స్కిన్కి మంచిది, మరి హెయిర్స్ కూడా మంచిగా పెరిగేదానికి కూడా మనకి గ్రోత్ని మంచిగా ఇస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఉసిరికాయలు మాత్రం అవాయిడ్ చేయబాకండి. మీకు దొరికినప్పుడు అవైలబుల్గా మీకు ఉన్నప్పుడు మాత్రం వాటిని తెచ్చుకొని మీరు వాడుకోండి. ఇక్కడ చూడండి వెల్లుల్లి కూడా వేసేసాం. అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ నేను మీకు నిమ్మకాయ కూడా జ్యూస్ చెప్పడం మర్చిపోయాను కదండి. నేను ఇక్కడైతే ఒక 2 కాయలు జ్యూస్ అయితే తీసుకున్నాను. కేజీకి అయితే మీరు దగ్గర దాపు 2 అయినా వేసుకోవచ్చు, లేదు అనంటే ఒక 3 అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే చిన్న సైజు కాబట్టి నేను 2 తీసుకున్నాను. పెద్ద సైజు అయితే కేజీకి 2 సరిపోతాయండి. చక్కగా అయితే ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి కలిపేసేసి ఇలా గరిటతో మొత్తము కలిపేసేసుకొని ఇక్కడ మనకి చల్లారిపోయిన పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ కూడా మనం చక్కగా అయితే ఇందులో వేసేసుకోవాలండి. చూడండి మనకైతే ఎక్కువగా వేడి ఉంటే మాత్రం పోయకూడదండి. పూర్తిగా ఆయిల్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనకైతే ఇక్కడైతే ఈ ఉసిరికాయలు ఆ కారంలో అయితే మనం వేసేసుకోవాలి. చూసారు కదండి నేను ఎంత బాగా అయితే పోపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తము స్పూన్తో అయితే మనం చక్కగా మొత్తము కలిసిపోయేదాకా నీట్గా అయితే మనకి ఇక్కడ ఉసిరికాయని మొత్తము కారము అలాగే మనము వేసిన పసుపు కానీ అలాగే ఉప్పు కానీ మొత్తము కలిసిపోయేదాకా ఆయిల్ చూడండి పైకి ఎంత చక్కగా తేలుతుందో. ఇదంతా కూడా ఇలా గరిటతో కలిపేసుకొని దగ్గర దాపు మనకి 3 days ఇలాగే మరి బౌల్లోనే గాజు బౌల్లోనే మూత పెట్టి మధ్యలో మనము ఆ గరిటతో కలుపుతూ మనం చూసుకోవాలండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి మనం మొత్తం చూసేసుకొని చూడండి నాకు ఎంత చక్కగా మగ్గిపోయిందో. పూర్తిగా అయితే ఆయిల్ పైకి వచ్చేసిందండి. మరి నాకైతే చక్కగా కూడా మరి నాకు కారము ఉప్పు మరి పర్ఫెక్ట్గా అయితే నాకు చాలా బాగా సరిపోయిందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే క్వాంటిటీలో మీరు చేసుకోండి, మరి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొత్తగా మీరు చేయాలనుకున్న వాళ్ళు కొంచెంగానే ఒక 1/2 kg అలా తీసుకొని ఒక 1/4 kg అయినా తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీకు కేజీ ఎక్కువ చేసుకొని ఇది మళ్ళీ రాకపోతే మళ్ళీ పాడవడం ఇలాంటివన్నీ ఉంటుంది కదా, అందుకని మీరు కొంత తక్కువ క్వాంటిటీతో తీసుకొని మీరు ట్రై చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా మీకు వచ్చింది అని అంటే అప్పుడు కేజీ కానీ 2 kgలు కానీ హ్యాపీగా మీకు అవగాహన వస్తుంది కాబట్టి పట్టేసుకోవచ్చు. ఇలాగ మొత్తం నేను గాజు సీసాలో తీసేసుకున్నానండి. అక్కడ చూసారు కదండి పైన స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ మరి ఇందులో అయితే ఫస్ట్ అయితే నేను పండు మిరపకాయల పచ్చడి అయితే తెచ్చుకున్నానండి బయట నుంచి. మరి ఆ సీసా బాగుందైతే నేనైతే అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు జాడీలో అయినా ఇలా గాజు సీసాలైనా పెట్టేసేసుకొని మరి సంవత్సరం దాకా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని లేదు అని అంటే వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా మంచి టేస్టు, చాలా పక్కాగా అయితే మరి ఇదైతే మనకైతే టేస్ట్ అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నమస్తే, బాయ్.